ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటున కాచి దాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని సమీపించకుండా నీ రెక్కల చోటున మమ్మల్ని కప్పవేశారు. నీకే కోట్లాది వందనములు. దేవా, ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభా ఈ ప్రార్థనలు ఎగిపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ ప్రభా, దేవా, ఈ వారంలో వారు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ఆశ్చర్య కార్యాన్ని వారు చూడాలయ్యా. వారి జీవితంలో జరగదు అనుకున్న ప్రతి కార్యాన్ని నీవే జరిగించమని అడుగుతున్నామయ్యా. వారి జీవితాల్లో ఉన్న ప్రతి స్టాగ్నెంట్ని దేవా నీ చిత్తమైతే తీసివేయమని అడుగుతున్నామయ్యా. ప్రతి బాండేజెస్, ప్రతి బంధకం నుండి వారికి విడుదల దయచేయండి దేవా. ఈ వారం ఒక గొప్ప బ్లెస్సింగ్గా మారాలయ్యా. వారు ఏ కార్యాలు చేస్తున్నప్పటికీ ప్రభా, ముందుగా ఏక మనసుతో ఈ వారాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. మేము ఏ కార్యాలు చేసినప్పటికీ, ఏ మాటలు మాట్లాడినప్పటికీ ప్రభా, అందులో ఎటువంటి తప్పిదము లేకుండా ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా, అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా. దేవా, ఇదిగో అయ్యా, ఈ రాత్రికాలపు సమయంలో ప్రభా, ఎవరెవరైతే ప్రార్థన ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిశ్చితమైతే వారికి మంచి నిద్రను దయచేయండి. అంతేకాకుండా ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, వారు అడిగిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని పొందుకున్నారనే విశ్వాసంతో, నమ్మకంతో నమ్మినడలా అది నీవు జరిగిస్తావని మేము నమ్ముతున్నాం ప్రభా. దేవా, ఇదిగో అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొంచుండగా ఏ విధమైనటువంటి శోధన కానీ వేదన కానీ మమ్మల్ని అంటకుండా నీవే నీ రెక్కల చోటున కప్పమని, మజిరెత్ర దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.